పంటకు నీరు అందక యూకొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో సుమారు 700 ఎకరాలు వరి పంట పాడైపోయిందని, ఇరిగేషన్ అధికారులు వెంటనే నీరు అందించకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులను హెచ్చరించారు. యూకొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. రైతులతో పాటు మాజీ ఎమ్మెల్యే వర్మ పంట పొలాల్లోనే నిరసన కార్యక్రమం చేపట్టారు. కొన్ని చందాలు తింటే తిన్నారు, కక్కుర్తికి నీరేది ఎక్కడా కూడా చుక్క నీరు ఇవ్వట్లేదు. ప్రతి రైతు ఎకరానికి 50,000 నష్టపోతా ఉన్నాడు. చాలా దారుణం. తక్షణం నీరు ఇవ్వని పరిస్థితుల్లో మొత్తం అంతా కూడా డోజర్తో దున్నేసి ఈ క్రాప్ అంతా తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఎక్కడికెక్కడ ఉంది, ఇది 4-5 రోజుల్లో మ్యాక్సిమం 2-3 రోజుల్లో నీరు రాకపోతే వ్యవసాయాలు అయినా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణం నీరు విడుదల చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఈ ఎంపీకి ఎమ్మెల్యేకి పొన్నూరోళ్ళకి సిగ్గు లజ్జ లేదు. అంటే నేను అన్నానంటే పుట్టినాను. నేను ఇన్ని 100 మంది రైతులు కుటుంబాలు బాధలో ఉన్నారు. భారీ మెడలో బంగారాలు బ్యాంకుల్లో పెట్టి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మీరు 5 సంవత్సరాల నుంచి ఇద్దరు ఎవడో కనపడలేదు. ఇప్పుడు ఓట్లకు మట్టి తిరుగుతున్నారు. ప్రజల కష్టాలు వస్తే కనపడరు, కరోనా కష్టాలు వస్తే కనపడరు, నీళ్ళు లేకపోతే కనపడరు, ధాన్యం కొనకపోతే కనపడరు. అంటే ఇంత దారుణంగా రైతుని సర్వనాశనం చేశారు. దీంతో పాటుగా ఏలేరు ప్రాజెక్టులో మళ్ళీ 3 టీఎంసీ నీరు ఈ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి తాండవాకి పంపించేశారు. ఎలా బతకాలి రైతులు? 5 ఏళ్ళు మేము పరిపాలించాం. రైతు ఎవడు ఇంట్లోంచి రాకుండా గర్వంగా గౌరవంగా బతికేలాగా మేము పరిపాలించాం. తక్షణం నీరు ఇవ్వని పరిస్థితిలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేను ధర్నా చేస్తాను. 2 రోజులు టైం ఇస్తున్నాను. 2 రోజుల్లో నీరు రాకపోతే